మనం జీవితంలో నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం. అంటే ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా వినయ విధేయతలను కోల్పోకూడదు, మంచితనాన్ని, నీతి నిజాయితీని కోల్పోకూడదు. ఆకాశం అంత ఎత్తుకు ఎదిగినా కూడా కీర్తి ప్రతిష్టలు వినయంగా స్వచ్ఛమైన మనసుతో సహృదయంతో ఉన్నవాడికే భగవంతుని ఆశీస్సులు ఉంటాయి అని శాస్త్రం చెబుతోంది. విద్యా దదాతి వినయం. విద్య అనేది వినయాన్ని, విజ్ఞానాన్ని నేర్పించడానికే. ప్రతి వారికి కూడా విద్య ఎంతో అవసరం. అటువంటి విద్యలో ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు, గొప్ప పేరు ప్రతిష్టలు గాంచినప్పుడు, ఎవరి ద్వారా మనం ఇంత పేరు ప్రతిష్టలు పొందాము? మన సొంతగానే వచ్చేసామా? మన పుట్టుకతోనే మహామేధావులమా? లేకపోతే ఎవరి సహాయంతో, ఎవరి ప్రోత్సాహంతో, ఎవరి వల్ల మనం ఉన్నత స్థానానికి వెళుతున్నాము, పేరు ప్రతిష్టలు గాస్తున్నాము, పొందుతున్నాము అని ఒక్క క్షణం విచక్షణతో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఆలోచించకపోతే అజ్ఞానుల కింద లెక్క మనం. ఎందుకంటే అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన పరిస్థితి ఏమిటి, ఎవరి వల్ల మనం ఉన్నతిని పొందుతున్నాం అనే దాన్ని మర్చిపోతే భగవంతుడు కూడా క్షమించడం అనేది ఒక ఆర్యోక్తి. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, మన ఉన్నతికి ఎవరు కారకులో, ఎవరి వల్ల మనం ఉన్నతిని పొందామో, పొందుతూ ఉన్నామో, భవిష్యత్తులో పొందుతామో వారిని అత్యంత గౌరవంగా చూసుకోవాలి, అత్యంత మర్యాద ఇవ్వాలి, వినయ విధేయతలు ప్రదర్శించాలి. అది జ్ఞానమున్న మనిషిగా, విజ్ఞత గల మనిషిగా ప్రతి ఒక్కరి కర్తవ్యం. అంతేగాని ఇదంతా మా ప్రతిభే, మా వల్లే జరుగుతోంది, ఇదంతా ఎవరి వల్ల కాదు, మా వల్లే అని ఒక అజ్ఞానంతో ఎప్పుడైతే ఉన్నారో వారు కిందకి జారిపోతారు. ఎవరైనా సరే, ప్రపంచంలో ఎవరైనా సరే, ఇది అందరికీ సంబంధించిన అంశం. ప్రపంచంలో చాలామందిని చూస్తూ ఉంటాం, ఒక స్థాయికి వెళ్ళిపోగానే ఎవరి వల్ల వాళ్ళ పైకి వచ్చారో వాళ్ళని మర్చిపోతూ ఉంటారు, వాళ్ళనే దూషిస్తూ ఉంటారు, వాళ్ళని అనుమానిస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు, 10 మందికి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. మనం సమాజంలో అత్యంత హేయమైన దారుణమైన అంశం ఇది. మనం ఇప్పటికీ ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. ప్రపంచ పోకడ ఎలా ఉంది వాళ్ళ. మనం ఎవరి వల్ల ఉన్నత స్థానాన్ని పొందుతున్నామో, ఎవరి వల్ల పైకి వచ్చామో దాన్ని మరిచిపోవటమే మనిషి పతనానికి మూలము. అంటే తాత్కాలికంగా ఆనందం పొందొచ్చు, కానీ భవిష్యత్తు ఒకసారి ఆలోచించాలి. భవిష్యత్తులో భగవంతుడు ఏదో విధంగా మనకి ఇబ్బంది కలిగిస్తాడు, మనల్ని ఇంకొన్ని ఇబ్బంది కలిగిస్తే మనల్ని భగవంతుడు ఇబ్బంది కలిగిస్తాడనే ఒక భయంతో ఉన్నవాడు మాత్రమే అత్యున్నత స్థానానికి వెడతాడు. ఎవరైతే ఎవరి వల్ల ఉన్నతి పొందారో వారిని గౌరవించిన వాడు మనం కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే వాడు అత్యున్నత స్థాయిలో ఉంటాడు, గొప్ప స్థాయిలో ఉంటాడు, గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుతాడు, అందరి చేత ప్రశంసింపబడతాడు, గౌరవింపబడుతూ ఉంటాడు. కావాలంటే దీన్ని మనం చెక్ చేసుకోవచ్చు. చాలామందిని మనం ఎవరైతే వినయ విధేయతలు మర్యాదపూర్వకంగా ఉన్నారో వారి భవిష్యత్తు కనుక్కుంటే మనం కొన్ని సంవత్సరాలతో మీరు ఏం చేస్తున్నారు అంటే వాడు పెద్ద స్థాయిలో ఉంటాడు, పెద్ద ఉద్యోగం చేస్తున్నారో లేదా పెద్ద గౌరవప్రదమైనటువంటి స్థాయిలోనో 10 మంది చేత గౌరవించే స్థాయిలో ఉంటాడు. ఇది ఖచ్చితంగా నిజమిది. అంతేగాని అహంకారంతో, ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో, పగా ప్రతీకారాలతో, నెగటివ్ మైండ్ 24 గంటలు చెడు ఆలోచనలు చేసేవాళ్ళు కిందే ఉండిపోతారు. ఎందుకంటే వాళ్ళు 24 గంటలు అవతల వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళ ఉన్నతి గురించి ఆలోచించుకోరు. మనం ఎలా ఎదగాలి, ఎలా పైకి రావాలి అని ఆలోచించుకోకుండా ఇతరుల గురించి ఆలోచిస్తూ వాళ్ళ సమయాన్ని, వాళ్ళ జ్ఞానాన్ని వృధా చేసేసుకుంటూ ఎక్కడ వేసాము గొంగళి అంటే అక్కడే ఉండిపోతారు. ఇది తథ్యం, నిజం ఇది. కాబట్టి కృతజ్ఞతాభావము అనేది జ్ఞానమున్న మనిషిగా ప్రతి ఒక్కరికి అవసరం. కృతజ్ఞత చూపించాలి. మనకి చిన్న ఉపకారం ఎవరన్నా చేస్తే దానికి మనం ఎంతో ప్రతిఫలం ఇవ్వాలి. వీరు మనకి చిన్న సాయం చేసినా మనం గొప్ప ఫలితాన్ని పొందాము అనే కృతజ్ఞతాభావం మనసులో ఉంచుకోవాలి. ఆ కృతజ్ఞత లేని వాడిని భగవంతుడు క్షమించడు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం, 10 మంది చేత ప్రశంసింపబడుతూ ఉన్నాం అంటే ఆ వారి వల్లే కదా. అనుకున్నవాడు మాత్రమే
ఉత్తముడు, జ్ఞాని. ఆహా, ఇది నా ప్రతిభే, అందువల్ల నన్ను చూసే అందరూ గౌరవిస్తున్నారు, నన్ను చూసే పొగుడుతున్నారు అనుకుంటే అజ్ఞాని. సో మనం అహంకారాన్ని, పొగరబోతుతనాన్ని, యాటిట్యూడ్స్ని, ఈగో ప్రాబ్లమ్స్ని ఇవన్నీ కూడా పక్కన పెట్టేసినప్పుడే మన జీవితం ఉన్నత స్థానానికి వెళుతుంది. భగవంతుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. అందువల్ల ఎవరినైతే మనం ఉపకారం పొందామో, లేకపోతే ఏదైనా విద్యను కానీ ఏదైనా సహాయాన్ని కానీ పొందామో వారిని కృతజ్ఞత చూపించాలి, వారికి మర్యాద ఇవ్వాలి, వారిని గౌరవించాలి. అహంకారంతో మిడిసిపడితే తాత్కాలిక ఆనందం ఉంటుంది కానీ శాశ్వత ఆనందం ఉండదు. ఖచ్చితంగా ఇది నిజం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రమత్తమై ఉండాలి. ఈ విషయంలో కృతజ్ఞత చూపించాలి, గౌరవం చూపించాలి. మన వల్ల ఎవరి వల్ల మనం ఉన్నత స్థానానికి పొందుతున్నామో వారికి ఖచ్చితంగా మర్యాద ఇవ్వాలి, గౌరవించాలి. చెడు ఆలోచనలు చేస్తూ పక్కదారి పడితే తాత్కాలిక ఆనందం మాత్రమే మిగులుతుంది. అప్పటికప్పుడు బాగానే ఉంటుంది, కొన్ని సంవత్సరాలు ఆనందంగానే గడుస్తుంది, తర్వాత దాని ప్రతిఫలం చూస్తారు. కాబట్టి ఇది శాస్త్రాల్లో చెప్పినటువంటి అంశాలు, ఇవి ఎవరు సొంతంగా చెప్పినది కాదు నేను. కాబట్టి చిన్న ఉపకారం పొందినా కూడా దానికి పెద్దగా ఉపకారం తీర్చుకోవాలి అనే కృతజ్ఞతా భావాన్ని చూపిన వాడే ఉన్నత స్థానానికి వెడతాడు, వాడే ఉత్తముడు, వాడే జ్ఞాని.